హలో అందరికీ, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇటీవల వేసవి సెలవులకి మా ఊరు వెళ్ళాం కదా. ఇంటి దగ్గర ఉన్న రుద్రాక్ష చెట్టు నుంచి మా నానమ్మ మా తాతయ్య సేకరించి ఉంచిన రుద్రాక్షలని తీసుకొని వచ్చాం. వాటిలో కొన్ని రుద్రాక్షల్ని అలమంచిలి శివాలయానికి అందించడం జరిగింది. ఇంకొన్ని రుద్రాక్షల్ని నాతవరం మండలం చిక్కుడుపాలెం శివాలయంకి అందించాం. ఇంకా మా చెట్టు పైన ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయో చూడండి. మా చెట్టుకు ఎన్ని రంగురంగుల రుద్రాక్షలు కాసాయో చూడండి. ఇవన్నీ మా చెట్టు నుంచి సేకరించినవి. మా తమ్ముడు రుద్రాక్షలతో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. చూసారుగా మా కార్తీక్ కలరి. ఈ రుద్రాక్షలతో మాల తయారు చేయడానికి కోసం శ్రేష్టమైన వాటిని వేరు చేశాం. 3 ముఖాలు కలిగిన 108 రుద్రాక్షల్ని రుద్రాక్షమాల తయారు చేయడానికి ఉపయోగిస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రుద్రాక్షలు కావాలంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో కాసిన రుద్రాక్షల్ని ఉచితంగా అందిస్తాం.